ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీబడీ. ఈరోజు సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో సెప్టెంబర్‌లో రిపోర్ట్ అయినటువంటి ఒక క్రైమ్‌లో ఇద్దరు అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క క్రైమ్ యొక్క విశేషాలు ఏంటి అంటే, సరస్వతి అనే ఈమె ముదిరాజు కమ్యూనిటీ సోషల్ వర్కరు బడిచౌడిలో ఉంటుంది. ఈమెకు డబుల్ బెడ్‌రూమ్ ఇస్తా అని ఒక ఉసిరి ఉసికేల విజయ్ అనే ఆ పర్సను డబుల్ బెడ్‌రూమ్ మీకు ఇప్పిస్తామని పరిచయం అయ్యి ఆమెతోటి దాదాపు 3,00,000 తీసుకొని ఆమెను చీట్ చేయడం జరిగింది. వీడిని అడిగినప్పుడు వీడు అంబం మురళి అనే అతను వీడు ఆర్‌డీఓ ఆఫీస్‌లో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. సో, మీకు అందరికి కూడా డబుల్ బెడ్‌రూమ్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో డబుల్ బెడ్‌రూమ్ అలాట్ చేస్తామని వీళ్ళు ఫేక్ అలాట్‌మెంట్ లెటర్స్ గూడా ఇట్లా తయారు జేసి ఆర్‌డీఓ సంతకాన్ని గూడా ఫోర్జరీ జేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా మనకు దాదాపు 18 మంది నుంచి 39,00,000 వసూలు జేశారు 18 మెంబర్స్ నుంచి. సో, ఇట్లాంటి ఫేక్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకు నువ్వు మోసం చేయడం జరిగింది. సో, ఇందులో ఇద్దరిని గూడా ఈరోజు అరెస్ట్ జేసినాము. ఈ ఇద్దరు రెసిడెంట్స్ గూడా నిజామాబాద్‌కు చెందిన వాళ్ళు. ఇందులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి దాదాపు లాస్ట్ 3 మంత్స్ నుంచి మన ఏసీపీ సుల్తాన్ బజార్, మట్టయ్య మరియు ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ అండ్ డిఐ సుల్తాన్ బజార్ వీళ్ళ క్రైమ్ టీమ్ అందరూ కూడా శాయశక్తులా ప్రయత్నించి మనకు నిజామాబాద్లో వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది. సో ఇందులో దాదాపు 18 మెంబర్స్ తోటి 39,00,000 కూడా చీట్ చేశారు. ఈ స్టాంప్స్ కూడా వీళ్ళు అంతా ఏంటి అంటే ఒక కుమ్మక్కైపోయి ఎక్కడనో నిజామాబాద్